కొండ, 1,00,000 సంవత్సరాల కాలం పెరిగే కొండ అంటారు కదా అది. సో ఇక్కడ మొత్తం కూడా క్యూ ఉందండి, ఇద్దరిద్దరు మాత్రం లోపలికి వెళ్తుంది. చాలా చాలా చిన్న ఇరుకైన ప్రదేశం అని చెప్పచ్చు లోపల. యాక్చువల్లీ ఊపిరాడడం లేదండి, మొత్తం డస్ట్ గడ్డలాగా వస్తున్నా ఊపిరాడడం. కానీ శివుని తాగడం కోసం అంతే, శివుని తాగేసి వస్తే అదొక పుణ్యం అండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను అక్క మహాదేవి గుహల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అది కూడా బోట్లో. మొత్తం 50 మందికి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది, రోజుకు ఒక్కసారే ఉంటాయి బోటింగ్ అయితే. సో మనము ఇప్పుడు అక్క మహాదేవి గుహల్లో ఏముంటుంది ఏంటి ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ముందుగా ఈ వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా అద్భుతమైనటువంటి వీడియో. మొత్తానికైతే మనం రోప్వే ద్వారా కిందికైతే వచ్చేసాము పాతాళగంగ దగ్గరికి. ఈ పాతాళగంగలో అంటే ఈ ప్రాంతాన్ని మాత్రమే పాతాళగంగ అంటారు. ఓవరాల్గా ఇది కృష్ణానది అండి. శ్రీశైలంలో కింద ఉండే ప్రాంతాన్నే పాతాళగంగ అని పిలుస్తారు. మన బోట్ అయితే అది రెడ్ జెండా ఒకటి ఎగురుతుంది కదా, అదేనండి ఏపీ టూరిజం వాళ్ళది. అయితే ఇప్పుడు ఆ బోట్లో మనం 16 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి ఈ కృష్ణానదిలో. అప్పుడు మనం అక్క మహాదేవి గుహల దగ్గరికి వెళ్తాం. స్టార్ట్ చేస్తున్నానండి. ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి జై. జై బోలో శంకర్ భగవానికి. అక్కడి నుంచి అయితే మన బోట్ అయితే బయలుదేరిందండి. మనం అక్క మహాదేవి గుహలను చేరుకోవడానికి గంట పడుతుందండి. ఇదే కృష్ణానదిలో మనం 16 కిలోమీటర్లు ప్రయాణించాలి. చుట్టూ కొండల నడుమ పచ్చని నీరు, ఆ నీటిలో బోటు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే కాదు, ఒకసారి అనుభవిస్తేనే, చూస్తేనే, దగ్గరుండి చూస్తేనే అర్థమవుతుంది. ఎవరైనా మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి అక్క మహాదేవి గుహలను. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. చూడండి వాటర్ ఎంత బాగా ఫ్లో అవుతున్నాయో. సో చుట్టూ కూడా కొండలు మనం చూడొచ్చు. ఇంతకుముందు ఆ పై వరకు ఉండేటి నీరు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీరు కూడా తగ్గిందని చెప్తారు. సో ఎలాగైతే ఒక గంట సమయం తర్వాత మనము ఈ అక్క మహాదేవి గుహలను అయితే చేరుకుంటామండి. గుహల దగ్గరికి అయితే ఇంకా దాదాపుగా వచ్చేసాము, ఇక దిగేస్తాం. సో మనం బోట్ అయితే దిగుతున్నాం. సో మొత్తానికైతే మనము గుహల దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మనం వచ్చిన బోట్ అంతే. శ్రీశైలం నుంచి గంట సో మనకు 1 అవర్ అయితే పట్టిందండి. ఇది శ్రీశైలం నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ పట్టింది. ఇప్పుడు మనం రివర్ చూడొచ్చు, చాలా అందంగా ఉంది. సో ఇలా వెళ్ళాలి అక్క మహాదేవి గుహలకు. సో ఈ రూట్లో పైకి వెళ్ళిపోయి అక్కడ గుహల్లో మళ్ళీ 70 అడుగుల లోపలికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం శ్వాస పీల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో హ్యాపీగా దర్శనం అయితే చేసుకుని రావచ్చు.
ఇంకా దానికి సంబంధించినటువంటి క్లియర్ వీడియో పెడతాం. ఓకేనా? అయితే మనం శ్రీశైలంకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్క మహాదేవి గుహల దగ్గర అయితే ఉన్నామండి. బాగా పట్టుకో కెమెరా. అక్క మహాదేవి గుహల దగ్గర ఉన్నాము. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశము. అక్క మహాదేవి గారు 12 సంవత్సరాలు ఇక్కడ ఘోర తపస్సు చేశారండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ప్లేసు. అంతేకాదు కాపాలికులు కూడా నివసించేవారు అని చెప్తారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనం చూద్దాము. ఇంకా అక్క మహాదేవి గారికి సంబంధించినటువంటి చరిత్ర అయితే చాలా పెద్దగా ఉంది. అది కూడా మనం తెలుసుకుందాం. క్లియర్గా మీకు చూపిస్తాను నేను. ఓకేనా? మరి వెళ్దాం అక్కడికి. అక్కడి వరకు రా కొంచెం మళ్ళీ వరకు. ఇదేదో చూడండి ఒక తోరణం లాగా ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి చూపించండి. బాగుంది చూడ, ఒక తోరణం లాగా ఉంది చూడండి. దేవాలయం ముందు తోరణం ఉంటుంది చూసారా, అలా పడుతుంది. ఇక్కడ ఇది దేవాలయం. చాలా చక్కగా చూడొచ్చు మనం. అద్భుతం. ఈ గుహల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంది అనేది మనం క్లియర్గా చూద్దాము. గుహ బయట వైపు ఇలా ఉంటుందండి. బయట వైపు నుంచి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు లోపలికి కూడా వెళ్దాం మనం. ఇక లోపల సైడ్ నుంచి ఇలా ఉంటుందండి. అదో తోరణం కనిపిస్తుంది చూడండి మీకు బయట వైపు. 1,00,000 సంవత్సరాల కాలం నాటి రాయి అని చెప్తారు. తోరణం 1,00,000 సంవత్సరాల కాలం నాటి తోరణం అని చెప్తారు. చాలా పెద్దది. ఇలాంటి తోరణాన్నే మనం తిరుమలలో కూడా ఒక తోరణం అయితే చూడొచ్చండి. ఆ తోరణం కంటే కూడా ఇది ఇంకా పెద్దదేనండి. సైజులో కావచ్చు, లెంత్లో కావచ్చు. చాలా అద్భుతమైనటువంటి గుహ. ఇక్కడే అక్క మహాదేవి గారు తపస్సు చేసుకున్నారు. ఇంకా క్లియర్గా చెప్తాను మీకు ఇన్ఫర్మేషన్. మనమైతే ఈ అక్క మహాదేవి గుహల్లోకి 70 అడుగుల లోపలికి వెళ్ళాలి. అది కూడా వంగుతూ ఇట్లా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకేనా? వెళ్దామా మరి? 70 అడుగుల లోపలికి అయితే వెళ్ళాలండి మనం. ఇదిగో ఇదే అక్క మహాదేవి గుహలు అంటే లోపలికి వెళ్ళే మార్గం. రండి. మీకు అక్క మహాదేవిని చూపిస్తాను. అక్క మహాదేవి గారి విగ్రహం అండి. ఓం నమః శివాయ. మహాదేవ శంభో శంకర. అక్క మహాదేవి గారు చూడండి. ఇక్కడ అక్క మహాదేవి గారిని చూడొచ్చు. ఇలా ఉంటారండి. ఎవరికి ఏం చెప్పట్లేదు. రండి వెళ్దాం. ఇప్పుడు మనం అక్క మహాదేవి గుహల్లోకి లోపలికి అయితే వెళ్తున్నాం. నిదానంగా ఈ కొద్ది దూరం మాత్రం ఇద్దరిద్దరు మాత్రం ఒక్కొక్కరు కానీ వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా దొరుకుతాయి? తీసుకోండి తీసుకోండి వీలవుతే సైడ్ రండి అమ్మా. ఇక్కడ మట్టి అండి. మట్టిలో వెళ్ళాలి మనం. ఓం నమః శివాయ కూడా మాడా. హాయ్ బ్రో. బ్రో కొంచెం తీస్తారా? తీస్తారు. వెళ్ళేది. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ముందరే వెళ్ళనా? మెల్లగా రండి. చూడండి గుహ మొత్తం కూడా సౌండ్స్ వస్తున్నాయి. అవి గబ్బిలాల సౌండ్స్ అండి. కిచకిచు 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 అంటున్నాయి చూడండి. స్మెల్ వస్తుంది బాగా ఎక్కువ. సో మనం ప్రస్తుతం అయితే అక్క మహాదేవి గుహల్లో ఉన్నామండి. ఈ గుహల్లో లోపలికి కూడా వెళ్దాం మనము. క్యూలో ఉన్నారు మొత్తం. ఇద్దరికి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే మొత్తం కేవ్స్ కదా, ఇరుగ్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. లోపల శివలింగం ఉంటుంది. శివలింగం దర్శనం చేసుకుని రావచ్చు మనం. చూపించు.
వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ 2 చోట్ల లింగం పట్టుకుని సార్ అలానే ఉంది ఇక్కడ ఆయన శివుడి మళ్ళీ అవతారం పెట్టారు అనమాట. ఆయన తల అనేసి స్పర్శ తెలుస్తుంది, ఏదైనా మొక్కినా కొడుకున్న కూడా అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళాం కదా బ్రీతింగ్ తగ్గింది, మనకి చిన్న ప్లేస్ ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఏదో లింగం మీద చేపెట్టి బయటకి అయితే రావద్దు. వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ 3 సార్లు తల అనేస్తేనే స్పర్శ అనేది తెలుస్తుంది. నాకు కూడా తెలియదు, రీసెంట్ గా చాగంటి కూడా సార్ తీసుకొచ్చాడు. ఆయన ఒక గంట కూర్చున్న తర్వాత ఆయన పోయేటప్పుడు చెప్పిపోయాను అనమాట, ఆయన చెప్పిన విషయం. ఈ మధ్యనే చాగంటి కోటేశ్వరరావు గారు ఈ క్షేత్రాన్ని అయితే దర్శించారండి. ఈ గుహల్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకుని వెళ్ళారట. అయితే ఆయన వెళ్తూ చివరిగా ఒక మాట చెప్పి వెళ్ళారట, ఊరక వచ్చి శివలింగంను దర్శనం చేసుకొని వెళ్ళడం కాదు, తలను ఆనిచ్చి 3 సార్లు ఆనిచ్చి స్వామికి శివలింగంకు దండం పెట్టుకొని స్వామిని ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని వెళ్ళమని ఆయన చెప్పారట చాగంటి కోటేశ్వరరావు గారు. ఇదిగోండి మీరు చూస్తున్నదే అండి గుహ, అక్క మహాదేవి గారి గుహ. అక్క మహాదేవి గారికి అద్భుతమైన చరిత్ర ఉంది, ఆ చరిత్ర కూడా నేను మీకు చెప్తాను. ఇక మనం ప్రస్తుతం అయితే అక్క మహాదేవి గుహల్లోనే ఉన్నాము. మీరు చూడండి, దుమ్ము చూడండి ఎలా లేస్తుందో. అలాగే మీకు అలర్జీ ఏదైనా ఉంటే, డస్ట్ అలర్జీ ఎలా ఉంటే కనుక బయటనే దండం పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే దాదాపు 1 గంట సేపు అయితే మనం క్యూలో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఈ లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనము నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కొద్ది దూరం పోయాక వంకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకొంచెం దూరం పోయాక ఒక సైడుకు తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఫుటేజ్ కూడా ఉంది, ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను, క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఎలా ఉంది గుహ అనేది చూద్దాం మనం. ఇక వీడియో తీసుకోవడానికి కుదరడం లేదనేసి అందరూ అయిపోయిన తర్వాత చివరిలో లాస్ట్లో నేనైతే వెళ్ళానండి. అందుకే మీకు ఎవరు కూడా కనిపించట్లేదు. చాలా వెయిట్ చేశాను, గంటన్నర వరకు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళాను చివరిలో. ఓకేనా? చూడండి, చాలా బాగా మనం గమనించవచ్చు. చూడండి, మనము ఏంటంటే కొద్ది దూరం నిల్చొని మళ్ళీ వంకొని వెళ్ళాలి, ఎందుకంటే పైన తగులుతుంది. చాలా అంటే ఎలా అంటే ఆ రాళ్ళంతా కూడా సుదీగా ఉన్నాయండి, తగిలితే రంధ్రం పడిపోతుంది తలకు, రక్తము అలా చాలామందికి రక్తాలు కూడా కారాయని చెప్తారు. ఇంకో ఇలా కొద్ది దూరం పోయాక కుడివైపుకి తిరగాల్సింది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు నేను శివలింగం కూడా మీకు చూపిస్తానండి, అద్భుతం అని చెప్పచ్చు. ఎంతో శ్రమ పడిన తర్వాత శివయ్య దర్శనం అయితే కలిగిందని చెప్పచ్చు. క్లియర్గా చూపిస్తాను. ఓం నమ శివాయ. లోపలికి అయితే వెళ్దాము. అంటే దక్షిణ వేయడానికి ఏదైనా తీసుకున్నాను అమౌంటు. ఎస్, వెళ్తున్నాం. ఓం నమ శివాయ. చూడండి, ఇక్కడికి వెళ్ళాక మనం ఒక సైడ్కు నిల్చొని వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా మనము పట్టమండి, సైడ్కే నిల్చొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు శివలింగాన్ని కూడా చూపిస్తాను. అద్భుతం. 70 అడుగుల లోపలికి అయితే వచ్చామండి మనం. గుహలో 70 అడుగుల లోపలికి అయితే వచ్చాము. చూడండి, దుమ్ము చూడండి ఎలా లేస్తుందో. శివలింగం చూడగానే ఓం నమ శివాయ అనుకోండి. ఓం నమ శివాయ, హర హర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. అద్భుతం కదా, నిజంగా చాలా అద్భుతం అండి. ఎలా ఉంది చూడండి. అక్క మహాదేవి గారు అన్ని సంవత్సరాలు ఎలా తపస్సు చేసుకున్నారు ఈ గుహలో, ఇక్కడే తపస్సు చేసుకున్నారండి. 1 గంట ఉండడానికి మనకు ఊపిరి ఆడదు అక్కడ. అద్భుతం కదా. ఇదిగో చివరిగా మీకు గుహ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ దర్శనం చేసుకున్న తర్వాత నేను వస్తున్నానండి గుహలో. చూడండి, ఏమన్నా ఉందా? పైన తగిలితే ఇంకా రక్తం రాక ఏమొస్తుంది? చాలా మనం చక్కగా చూడొచ్చు. సో వీలైనంత వరకు చాలా వరకు లైట్లు వేసి చూపించానండి. కొంచెం అక్కడక్కడ బ్లాక్ అనిపించవచ్చు అంటే చీకటిగా, కానీ మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఇక చరిత్ర కూడా చెప్తాను, అక్క మహాదేవి గారి చరిత్ర కూడా. ఓకేనా? ఇక్కడ రాళ్ళు కూడా చూడండి, చాలా 1,00,000 సంవత్సరాల కొండ అండి ఇది. చాలామంది వీడియో తీయడం చాలా ఈజీ అనుకుంటారు, వాళ్ళ కోసం ఒక చిన్న క్లిప్ చూడండి నేను ఎంత కష్టపడ్డాను. సో కనీసం మీరు లైక్ కొట్టడానికన్నా చూడండి, ఈ వీడియో చూసాకన్నా మీకు లైక్ కొట్టాలనిపిస్తుంది లేదు చూద్దాం. రెడ్ బటన్ క్లిక్ చేయండి. రండి రండి. క్లిక్ చేశారా? చేసా. కొంచెం
వస్తున్నా సార్. రండి. రికార్డ్ అవుతుంది సార్. అవుతుంది. ఒక నిమిషం. మళ్ళీ అడిగిన చూసుకోండి సార్ పైన. పర్వాలేదు. యాపనా ఓకే, అది బాగా వస్తుంది. ఇది బాగా వస్తుంది కదా. లైటింగ్ పడలేదు సార్ దాంట్లో. లైటింగ్ లేదు రా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విగ్రహమే అక్క మహాదేవి గారిదండి. అయితే ఈమె వచ్చేసి మహాశివభక్తురాలు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడుతడి అనే గ్రామం. సో ఈ ఉడుతడి అనేది వచ్చేసి శివమొగ్గ జిల్లాలోని బల్లగావి దగ్గరుంది ఈ ఉడుతడి అనే ఊరు. ఆ ఊరిలో జన్మిస్తారు అక్క మహాదేవి గారు. అయితే ఈ అక్క మహాదేవి గారు జన్మించడానికి ముందు వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు ఉండరండి. పిల్లలు ఉండకపోవడంతో ఆ పరమేశ్వరుని వేడుకుంటారు. ఏమని వేడుకుంటారంటే, మాకు పిల్లలు పుడితే ఆ పిల్లలకు పెళ్లి చేయకుండా మీకు పూజ చేయడం కోసమే వాళ్ళని ఉంచుతాము అని అత్యంత పవిత్రమైనటువంటి భక్తి పరులుగా తీర్చిదిద్దుతాము అని మొక్కుంటారు. మొక్కున్న వెంటనే అక్క మహాదేవి గారు జన్మిస్తారు వాళ్ళకు. అయితే బాగా సాగిపోతున్న కాలంలో ఈ అక్క మహాదేవి గారు ఏంటంటే, ఈమె పేరు మహాదేవి. అయితే అందరు అక్క అక్క అని పిలవడంతో అక్క మహాదేవి గారు అయ్యారు. అయితే ఏంటంటే ఈమె మహాశివభక్తురాలు కాబట్టి ఎప్పుడు శివదీక్షలో ఉంటారండి. ఎప్పుడు ఆరాధన చేసుకుంటూనే ఉంటారు స్వాముల వారికి, శివుడికి. అయితే ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించేటటువంటి కౌశికుడు అనే ఒక రాజు ఈ అక్క మహాదేవి గారి అందాన్ని చూసి ఆమెను ఎలాగైనా పెళ్ళాడాలని తలుచుకుంటాడు. ఇక మంత్రితో సమాచారాన్ని పంపిస్తాడు. అయితే అప్పుడే ఏమని చెప్తారంటే, మంత్రి పోయి మీరు మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేయమంటారా అని బెదిరించి వచ్చేస్తారు. అప్పటికి ఎవరు అక్క మహాదేవి గారు పూజలో ఉంటారు. తర్వాత బయటకు వచ్చి ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా చెప్పేస్తారు. ఇలా రాజుకు సంబంధించినటువంటి మంత్రి వచ్చి ఇలా బెదిరించి వెళ్ళారని. సరే, ఇందులో మీరు భయపడాల్సిన అవసరం ఏంది, ప్రాబ్లం నాది కదా, నేనే దీనికి ఈ సమస్యకు ఏదైనా నిర్ణయం తీసుకుంటాను, నేనే ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటాననేసి ఆ శివుడికి మొక్కుని రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు దగ్గరికి వెళ్ళి, ఓకే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను, కానీ కొన్ని షరతులు ఉన్నాయి, ఆ షరతులకు మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అంటారు. అయితే సరే అని ఆ రాజు అంటాడు. అయితే ఆ రాజు వచ్చేసి జైనుడైనటువంటి కౌశికుడు ఎప్పుడైతే శైవునిగా మారతాడో అప్పుడే పెళ్లి చేసుకుంటాడని అంటుంది. అందుకు ఆయన కూడా అంటే శైవునిగా మారాలి అని చెప్తుంది, అంటే శివభక్తునిగా మారాలని చెప్తుంది. అందుకు ఆ రాజు సరే నాకు కొంచెం సమయం ఇవ్వు అంటాడు. అప్పటి వరకు ఎలా అంటే, సరే నేను మీ దగ్గర ఉంటానని, మీ రాజభవనంలోనే ఉంటానని ఈమె అక్క మహాదేవి గారు కూడా చెప్తారండి. అంతవరకు ఓకే, జరిగింది. ఇక నిరంతరం శివ పూజా విధులలో కాలం గడుపుతున్నటువంటి అక్క మహాదేవిని ఒకరోజు కామోద్రిక్తుడైనటువంటి రాజు బలవంతంగా కౌగిలించుకోపోతాడండి. అప్పుడు ఆమె తాను ధరించిన వస్త్రాన్ని రాజా ముఖం పైన విసిరేసి పొడవైన తన జుట్టుతో శరీరాన్ని కప్పుకుని తుచ్చమైన శరీరాన్ని ఆశించినందులకు రాజును నిందిస్తుంది. వివస్త్రగా ఉన్న అక్క మహాదేవిని చూసినటువంటి కౌశికునికి దిగంబరులైన జైన తీర్థంకరులు గుర్తుకు రావడంతో మోకరెళ్ళి ఆమెకు నమస్కారం చేసుకుంటారు పశ్చాత్తాపంతో. ఇక అక్క మహాదేవి గారు రాజభవనాన్ని వదిలి బయటకు వచ్చేస్తుందండి. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు వెళ్ళి ఆ శివునికి పూజలు చేసుకుంటూ చివరికి శ్రీశైల మల్లికార్జునిలో ఐక్యం కావాలని చిరకాల వాంచగల ఆమె ఆ తర్వాత శ్రీశైలాన్ని చేరుకుంటుంది. అక్క మహాదేవి గుహలుగా పిలువబడుతున్నటువంటి ఈ గుహలో కొంతకాలం ఈ గుహల దగ్గరలోనే తపస్సు చేసి ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కదలీ వనంలో మరికొంతకాలం తపస్సు చేసిన అక్క మహాదేవి గారు చివరికి కదలీ వనంలో సిద్ధి పొందుతారు. అంటే ఆ పరమేశ్వరునిలో ఐక్యమవుతారండి. అప్పటి నుంచి కూడా ఈ గుహలోని శివలింగం భక్తుల పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక అంతేకాదు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఓకే, అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి, చాలా కష్టపడి తీసామండి.
అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు అందరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఈ వీడియోకి 1,00,000 లైకులు మన టార్గెట్. మీ అందరు నాకు సహాయం చేస్తే 1,00,000 లైకులు వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇకపోతే ఈ శ్రీశైలం అంటే ఈ అక్క మహాదేవి గుహలను ఎలా చేరుకోవాలంటే మీరు ఉదయం 6 గంటలకి ఏపీ టూరిజం వాళ్ళ ఆఫీస్ ఉంటుంది శ్రీశైలంలో. అక్కడికి వెళ్ళి ఉదయం 6 గంటలకి మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకుంటే కేవలం కొద్ది మంది 50 మందికి మాత్రమే ఇక్కడికి పోవడానికి ఉంటుందండి అవైలబిలిటీ. ఓకేనా? వాళ్ళు రిజిస్టర్ చేస్తారు మీ పేరు, తర్వాత మీకు టికెట్ ఇస్తారు. కింద పాతాళగంగ దగ్గరికి వచ్చినాక టికెట్స్ ఇస్తారు. బోట్లో ప్రయాణించాలి. మొత్తం 16 కిలోమీటర్లు. అక్కడ ఫుడ్ అయితే ఏమి ఉండదు, మీరు వెళ్ళేటప్పుడే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరిన్ని ఉన్నాయి. అవి కూడా మీరు వీలైనంత తొందరలోనే చూస్తారండి. ఆ వీడియోలు కూడా నేను పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.